రైతులకు సంబంధించిన భూముల్ని ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడం, అక్కడ రైతులు మెప్పించే దానికోసం కలెక్టర్ గారు పర్యటన చేయడం, ఆ పర్యటనలో కొంత రసాభాస తోపులాట్లు జరగడం, దానిపైన పోలీసు నిర్బంధాలు చాలా పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో చోటు చేసుకోవడం మనందరికి తెలిసిన విషయమే. ఈ విషయంలో వామపక్ష పార్టీలు 21వ తేదీన ఆ గ్రామాలు సందర్శించడం జరిగింది. అక్కడ బాధిత ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడాం. అక్కడ భూముల గురించి, భూముల సాగవుతున్న పంటల గురించి, అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల పరిస్థితుల గురించి అన్ని వివరాలు సేకరించాం. ఆ రోజు జరిగిన ఘటన గురించి కూడా వాస్తవాలు సేకరించాం. ఈ సమస్య పైన ముఖ్యమంత్రి గారిని కలిసి వాస్తవాలు వివరించడానికి, ఆ రైతుల భూములు లాక్కోవద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని, ప్రస్తుతం అక్కడ నిర్బంధ పరిస్థితులు దాదాపుగా కల్లోలిత ప్రాంతం లాగా ప్రతి అడుగున పోలీస్ క్యాంపులు వగైరా ఏర్పాటు చేయడం, గ్రామాల్లో మగపురుగు లేకుండా అందరూ పరారీలో ఉండడం, ఈ పరిస్థితుల్ని చక్కదిద్దాలని, శాంతియుత పరిస్థితి నెలకొల్పాలని ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాతో కలిశారు, ఇప్పటి వరకు మాట్లాడాం. కలిసిన ప్రతినిధుల్లో నాతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే గారు పూర్వనేని సాంబశివరావు గారు, అట్లాగే సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు రమ గారు, ఎంసిపిఐ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున పాపయ్య గారు, అట్లాగే డివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున జానకిరాములు గారు, ఎస్యుసిఐ రాష్ట్ర కార్యదర్శి మురహరి గారు, సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిళ్ళ రమేష్ రాజా గారు, సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న గారు, అందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసాం, విషయం వివరించాం. క్లుప్తంగా చెప్పాలంటే అక్కడున్న పరిస్థితులు వెంటనే సరిదిద్దాలని, అక్కడ వ్యవసాయ పంటలు కూడా కోసుకోకుండా, కోత యంత్రాలు రాకుండా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది సరైంది కాదు. వెంటనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. మా ముందే వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లాంటి పరిస్థితులు ఉండడానికి లేదు, జరిగిపోయింది కాబట్టి వెంటనే వరి కోత యంత్రాలు అక్కడ ప్రవేశించడానికి, అక్కడ కోత పనులు యథావిధిగా సాగటానికి, అట్లాగే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే పోలీస్ క్యాంపులు కూడా ఎత్తివేయాలి. గ్రామాన పోలీస్ క్యాంపులు ఉన్నాయి. ఇది భయభ్రాంతులకు లోనవుతున్నారు ప్రజలు. కేసులో ఉన్న వాళ్ళు ఉంటే ఆ కేసులో ఉన్న వాళ్ళ వరకు కోర్టుకు తీసుకురావచ్చు, కానీ మిగతా సాధారణ ప్రజలందరినీ భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్లాంటి చర్యలు తీసుకోవాలి, పోలీస్ క్యాంపులు ఎత్తేయాలని కూడా మా ముందే కలెక్టర్ గారిని ఆదేశించారు. అట్లాంటి సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక అసలు సమస్య వస్తే అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం గురించి, అక్కడ గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములు ప్రధానంగా పంటలు పండని భూములు అని చెప్తున్నారు ఇప్పటి వరకు. కానీ మేము చెప్పాం, పంటలు పండని భూములు కాదు అవి, 2 పంటలు పండే సుక్షేత్రమైనటువంటి సారవంతమైన భూములు అని చెప్పి మేము చెప్పాం. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పందించారు. మొదటి విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసింది ఏంటంటే, అక్కడ ఫార్మాసిటీ కాదు, కాలుష్యం వచ్చేటువంటి ఫార్మాసిటీని అక్కడ పెట్టబోవట్లేదు. కేవలం తన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంత అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా అంత సుక్షేత్రమైన భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. పడావుగా ఉన్న భూములు, పంట పండని భూములు చాలా భూములు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈ లగచర్ల ప్రాంతంలో ఉన్న భూములు తీసుకోకుండా మీరు వేరే ఆలోచన చేయాలి అని మేము విజ్ఞప్తి చేశాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. మీరు పరిశీలన చేసి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేస్తే తప్పకుండా పరిశీలిస్తాం. ఈ లగచర్ల ప్రాంతంలో ఉన్న ఈ భూములే తీసుకోవాలని ఏమీ లేదు, మేము ఇంకా ఫైనల్ నిర్ణయానికి రాలేదు, కాబట్టి ఆ మార్పులు చేస్తామని కూడా చెప్పారు. ఇందుకు కూడా ధన్యవాదాలు. తదుపరి సమావేశంలో ఇంకా 1-2 సమావేశాలు జరుపుదాం. ఈ లోపు రెవెన్యూ అధికారులు కానీ, లేదు మా ప్రజా సంఘాలు కానీ భూముల పరిశీలన చేస్తాం. ఆ ప్రాంతంలో ఇంకెక్కడైనా భూములు వేరే ఉన్నాయో మేము ఒక సజెషన్ కూడా చేశాం. అక్కడ సీలింగ్ భూములు ఉన్నాయి, దొరల భూములు ఉన్నాయి, 1150 ఎకరాలు. ఆ భూములు తీసుకోవచ్చని కూడా చెప్పాం. వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పారు. అవి కానీ ఇంకా వేరే భూములు కానీ ఆ రకంగా పరిశీలన చేసి లగచర్ల ప్రాంతంలో ఈ సారవంతమైన భూముల జోలికి పోకుండా వీటిని వదిలేసి మిగతా భూములు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లగచర్ల ప్రాంతంలో మొన్న మేము పర్యటించినప్పుడు అక్కడ బాధిత ప్రజలు, ముఖ్యంగా గిరిజన లంబాడి స్త్రీలు పడ్డ ఆవేదన చూశాం. వాళ్ళపైన అనుచితంగా పోలీసులు ప్రవర్తించారు. అట్లాంటివి కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆ రకంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సమస్య నుంచి విముక్తులు కావడానికి అవకాశం ఏర్పడింది. తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీల తరఫున మరొకసారి అక్కడ పర్యటన చేస్తాం. ప్రజలందరినీ సమీకరించి వాళ్ళకి భరోసా ఇస్తాం. సాధారణ జీవితం నెలకొల్పే దానికోసం, ప్రశాంతంగా జీవించే దానికోసం అవసరం ఏర్పాట్లన్నీ మా ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చూస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినందుకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలని, ఐక్యంగా ముందుకు పోవాలని, రాజకీయ ప్రత్యర్థుల పేరుతోటి, టీఆర్ఎస్ పేరుతోటి లేదా కాంగ్రెస్ పేరుతోటి ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, కుట్రలు జరిగినాయి అనటం, ఇట్లాంటివన్నీ రాజకీయ స్వార్థాల కోసం చేసే ఆరోపణలు తప్ప వాస్తవం కాదు. ఇవన్నీ మర్చిపోయి అక్కడ ప్రజలందరూ ఐకమత్యంగా సామరస్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మరొకసారి కమ్యూనిస్ట్ పార్టీలందరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.